సుమతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అవడంతో బాలు ఇంట్లో సందడి నెలకొంటుంది. చింటూ దత్తత విషయం బాలు, మీనాలు ఇంట్లో చెప్పడంతో మనోజ్, ప్రభావతి వ్యతిరేకిస్తారు. ముందు నేనే పిల్లల్ని కనాలి అని రోహిణి నిర్ణయించుకుంటుంది. మరోవైపు మనోజ్ విలాసాలపై రోహిణి ఆందోళన చెందుతుంది. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. ఇక నేటి ఎపిసోడ్ లో ఇంకా ఏం జరిగిందో చూద్దాం. కొత్తగా క్రెడిట్ కార్డు ఆఫర్ రావడంతో మనోజ్ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తాడు. ఆ క్రెడిట్ కార్డు ఉంటే ఇక బిజినెస్ కోసం ఎవరి ముందు చేయి చాచాల్సిన అవసరం లేదు. నా అవసరాలకు ఇదొక వరంలా మారుతుంది అని మురిసిపోతూ ఉంటాడు. కానీ పక్కనున్న రోహిణికి మాత్రం ఇది అస్సలు నచ్చదు. చూడు మనోజ్, క్రెడిట్ కార్డులంటే అప్పులు అని అర్థం. ఖర్చులకు అదుపు లేకపోతే భవిష్యత్తులో మనల్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేస్తాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మనకు అనవసరం అని రోహిణి హెచ్చరిస్తుంది. నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు రోహిణి? నీ భర్త తెలివైనవాడు. ఇది మన బిజినెస్ ని డెవలప్ చేయడానికి ఉపయోగపడుతుంది. పైగా ఇది రాగానే నిన్ను గోవా టూర్ కి తీసుకెళ్తాను. నువ్వు నా లక్కీ దేవతవి. నువ్వు షాప్లోకి వచ్చాక అంతా మ్యాజిక్ లా మారుతుంది అంటూ ఆమెను మనోజ్ మాటలతో బుజ్జగిస్తాడు. మనోజ్ ఓవర్ కాన్ఫిడెన్స్ చూసి రోహిణి లోలోపల భయపడుతున్నా తన కొడుకు చింటూ గుర్తొచ్చి మరింత భావోద్వేగానికి లోనవుతుంది. అదే సమయంలో రోహిణికి చింటూ నుంచి ఫోన్ వస్తుంది. అమ్మా, నీ దగ్గరికి ఎప్పుడొస్తాను? నీతోనే ఉండాలనిపిస్తోంది అంటూ చింటూ అడిగిన ప్రశ్న రోహిణి గుండెను పిండేస్తుంది. త్వరలోని నిన్ను నా దగ్గరికి తెచ్చుకుంటానన్నా, నీకోసం కొత్త స్కూల్ కూడా చూశాను అని మాటిస్తుంది. ఓవైపు పెళ్లై ఏడాది దాటుతున్నా మళ్లీ కన్సీవ్ కాకపోవడంపై మరో ఆందోళన ఆమెను గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లేలా చేస్తుంది. మరోవైపు సుమతి ఫస్ట్ క్లాస్ లో పాస్ కావడంతో పార్వతి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది. స్వీట్స్ పంచుతూ పార్వతి మురిసిపోతూ ఉంటే బాలు, మీనా గుడికి వస్తారు. అక్కడ సుమతిని హగ్ చేసుకున్న మీనా అమ్మ కళ్లల్లో ఈ రోజు చూసిన సంతోషం చాలు. నువ్విలాగే ఎప్పుడూ మమ్మల్ని గర్వపడేలా చెయ్యాలి అని అంటుంది. అప్పుడు బాలు ఎప్పట్లాగే తన ఫన్నీ స్టైల్లో ఈ కంగ్రాట్స్ చెప్పడానికి గంటల నుంచి వెయిట్ చేస్తున్నా. ఏంటి సుమతి ఈ డ్రెస్సు? కోర్టు లాయర్లా ఉన్నావు అని జోక్ చేస్తాడు. అందుకు సుమతి నవ్వుతూ ఇది లాయర్ డ్రెస్ కాదు బావా, కన్వికేషన్ డ్రెస్ అని సమాధానమిస్తుంది. ఈ సమయంలోనే సుమతి తన అక్క మీనా గురించి ఓ విషయాన్ని బయట పెడుతుంది. బావా, మీనా అక్క చదువులో ఎప్పుడూ ఫస్టే. కానీ నాన్న కష్టం, ఇంటి బాధ్యత చూసి తన చదువు మధ్యలోనే ఆపేసి మమ్మల్ని చదివించింది. తను చేసిన త్యాగం వల్లే నేనివాళ ఇలా ఉన్నాను అని సుమతి అన్న మాటలు విన్న బాలు నివ్వెరపోతాడు. నిజమా మీనా? నాకెప్పుడు ఈ విషయం చెప్పలేదే అని ఆశ్చర్యపోతాడు. మీనా మాత్రం వినమ్రంగా అప్పుడు ఆ పరిస్థితుల్లో అది అవసరం అనిపించింది, సందర్భం రాలేదంతే అనే విషయాన్ని పక్కకు మళ్లిస్తుంది. మరోవైపు రోహిణి తన స్నేహితురాలు దివ్యతో కలిసి హాస్పిటల్కి వెడుతుంది. అక్కడ తన అసలు భయాన్ని దివ్యతో పంచుకుంటుంది. చింటూ పుట్టినప్పుడు ఎలాంటి సమస్య లేదు, కానీ ఇప్పుడు కన్సీవ్ కావడానికి ఎందుకు ఆలస్యం అవుతుందో అర్థం కావడం లేదు. ఒకవేళ నేనిప్పుడు ప్రెగ్నెంట్ అయితే నా గతం తెలిసినా మనోజ్ నన్ను క్షమిస్తాడు, అత్తయ్య కూడా నన్ను అంగీకరిస్తుంది అని రోహిణి తన మాస్టర్ ప్లాన్ వివరిస్తుంది. అనుకోకుండా అదే హాస్పిటల్ కి సుమతి ఇంటర్వ్యూ కోసం వస్తుంది. మీనా కూడా తనతోనే ఉంటుంది. ఇద్దరూ ఎదురు పడకపోయినా సుమతి మాత్రం రోహిణిని దూరం నుంచే గమనిస్తుంది. డాక్టర్ రోహిణికి పరీక్షలు చేసి మీకు ఫిజికల్ గా ఏ ప్రాబ్లం లేదు, కానీ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంది. ఆ టెన్షన్ తగ్గిస్తే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటుంది. బయటికొచ్చాక దివ్య రోహిణి గతాన్ని వెటకారం చేయడంతో ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరుగుతుంది. ఇక సుమతికి ఇంటర్వ్యూలో ఉద్యోగం వస్తుంది. తనకి జాబ్ వచ్చిందని ఫోన్ చేయడంతో మీనా ఆనందంతో గంతులేస్తుంది. అయితే ఫోన్ పెట్టే ముందు సుమతి, అక్క, నేను హాస్పిటల్లో రోహిణి వదినను చూశాను అని చెప్పడంతో మీనా బుర్రలోకి ఆలోచనలు మొదలవుతాయి. అక్క హాస్పిటల్కి ఎందుకెళ్ళుంటుంది? ఏదైనా శుభవార్త అని ఆలోచించి ఇంటికెళ్ళాక స్వీట్స్ చేసి అందరికీ వడ్డిస్తుంది. అక్క, నువ్వు తల్లివి కాబోతున్నావు కదా, అందుకే ఈ స్వీట్ అంటూ రోహిణికి ఇస్తుంది మీనా. ఈ మాట వినగానే ఇంట్లో అందరూ షాక్ అవుతారు. ముఖ్యంగా ప్రభావతి ఆనందంతో ఉప్పొంగిపోతుంది. కానీ రోహిణి మాత్రం కంగారుగా నేను ప్రెగ్నెంట్ కాదు అని అరిచేస్తుంది. దాంతో ప్రభావతి ఒక్కసారిగా నిరాశలోకి వెళ్లిపోయి మండిపడుతుంది. నా ఆశలన్నీ అడియాసలు చేసింది నీ పెళ్ళాం. వంశాన్ని ఉద్ధరిస్తుంది అనుకుంటే ఇలా చేసిందేంటి అని మనోజ్ మీద విరుచుకుపడుతుంది. దాంతో రోహిణి మనోజ్ దగ్గరికెళ్లి మనమిద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్లి చెకప్ చేయించుకుందాం అని అడుగుతుంది. మనోజ్ తన అహంకారంతో ప్రాబ్లం నీ దగ్గర పెట్టుకుని నన్నెందుకు రమ్మంటున్నావు, నేనెందుకు చెకప్ చేసుకోవాలి అని నిర్లక్ష్యంగా అడుగుతాడు. అప్పుడు రోహిణి విసుగుతో నీ మాజీ లవర్ తో లివింగ్ రిలేషన్ లో ఉన్నావు కదా, అందుకే ఇంత ధీమాగా ఉన్నావా అని నిలదీస్తుంది. ఈ గొడవ విన్న ప్రభావతికి రోహిణి ప్రవర్తనపై తీవ్ర అనుమానం మొదలవుతుంది. ఒక్కసారిగా మండిపడుతూ నువ్వు విదేశాల్లో ఉన్నప్పుడు మేమెప్పుడైనా నిన్ను అనుమానించామా అంటూ రోహిణిని నిలదీస్తుంది. చూడు మనోజ్, ఆ రోహిణి విదేశాల్లో ఉన్నప్పుడు ఏం చేసిందో మనకు తెలీదు. ఇప్పుడు తన గతాన్ని తవ్వి తీస్తే ఏదో పెద్ద నిజం బయటపడుతుందని నా మనసు చెప్తోంది.
తనేదో పెద్ద విషయాన్ని మన దగ్గర దాస్తున్నట్టు అనిపిస్తోంది అని ప్రభావతి మనోజ్ తో అంటుంది. ఇలా ఓవైపు రోహిణి కొడుకు చింటూ విషయం, మరోవైపు ఆమె గతం ఎప్పుడు బయట పడతాయా అన్న ఉత్కంఠతో నేటి ఎపిసోడ్ ముగిసింది. మరి రేపు ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.